తామరాకు మీద నీటి బొట్టులో ఉంటుంది మోడీ స్టైల్ విదేశాంగ విధానంలో. పాదరసంలా పనిచేస్తుంది ఆయన బుర్ర. ఒకసారి చూడండి, గతంలో రష్యా చెబితే మనం శాటిలైట్ ప్రయోగాలు ఆపేసాం, అమెరికా చెప్తే అణుబాంబులే ఆపేసాం. అలాంటి దశ నుండి ఓ రకంగా పదే పదే ఒక అమెరికా అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమైపోతుందో ఇండియాకి అనేటటువంటి ధోరణి వరకు ఉండేది. దాని కమ్యూనిస్టులు కూడా తప్పు పెట్టేవాళ్ళు, కరెక్ట్, అది తప్పు పట్టాలి కూడా. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? రివర్స్. మోడీ వచ్చాక నిన్న కూడా ట్రంప్ ఏం చెప్తున్నాడు? మా దాని మీద 100% పన్నులు వేస్తున్నాడు, 20% పన్నులు వేస్తున్నాడు, 30% మీద పన్నులు వేస్తున్నాడు అమెరికన్ ఉత్పత్తుల మీద, దాన్ని సహించం, మేము రివర్స్ వేస్తామంటున్నాడు. వేసుకోమనే చెప్తున్నాడు మోడీ. ఏం మాట్లాడతా దాంట్లో, క్యారీ ఆన్ అంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం నుండి అమెరికాకి వెళ్ళే మందుల మీద ఓ 25% ట్యాక్స్ వేసాడు. మనకి పోయేదే ఉంది, వాడికి మందులు కావాలి. 100 రూపాయలకి 10 రూపాయలు ట్యాక్స్ కడతారు. లేదు ఇప్పుడు 25 వేస్తే 135 రూపాయలు కడతారు. అప్పుడు ట్యాబ్లెట్ అక్కడ 150 రూపాయలు అవుతుంది. తప్పు మంది అవుతుందా వాడిది అవుతుందా? అదే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు చెప్పాడు అతనికి మనం ఫేవర్గా పనిచేస్తే మనకేదో ప్రయోజనం అవుతుంది అనుకునే అంత అమాయకత్వం నరేంద్ర మోడీకి లేదు. మన దగ్గర అతిపెద్ద మార్కెట్ ఉంది, 150 కోట్ల జనాభా ఉన్న మార్కెట్. దీని కాదని అమెరికా కాదు, అలా జేజమ్మ కూడా ఏమీ చేయలేదు.